హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'పద్మవ్యూహం'. మాదిరెడ్డి సులోచన గారు రచించారు. 1985లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. సంధ్యా సమయం. పడమర అస్తమించే సూర్యుడి అరుణిమ అక్కడ పరిచినట్టు ఆకాశంలో ఎరుపు రంగు గమ్మత్తుగా ఉంది. పట్టణాలలో ప్రకృతి సౌందర్యం దర్శించవచ్చునన్నమాట అనుకుంది. చిత్తరంజన్ గారి అధునాతనమైన మేడ జూబ్లీహిల్స్లోని ఎత్తైన కొండ మీద ఉంది. అతను ముందు చూపుతో పట్టణం దర్శించాలన్న ఉద్దేశంతో కట్టాడేమో. ఆ ఇంటి బాల్కనీలో నిల్చుంటే జంట నగరాలను దర్శించొచ్చు. అలా మైమరిచి నిల్చున్న శాంతికి కాలింగ్ బెల్ వినిపించింది. ఆమెకప్పుడు గుర్తుకొచ్చింది, ఇంట్లో వాళ్ళంతా పెళ్లికి వెళ్లారని. వంట మనిషి పనికుర్రాడు పక్క వీధిలో ఒక అబ్బాయికి పూనకం వస్తుందంటే వెళ్లారు. ఒక్కదాను ఉంటావు అంది గంగ. నన్ను కాకి ఎత్తుకుపోదు అంది. అయితే ఈ 5 రూపాయలు మా తమ్ముడొస్తే ఇవ్వమ్మా, తాగవద్దన్నానని చెప్పు అని వెళ్ళిపోయింది గంగ. తలుపులు వేసుకుని పైన కూర్చుంది శాంత. గంగ తమ్ముడే అయి ఉంటాడు. ప్రకృతిని చూసి పరవశించడం మాని కిందకొచ్చింది. తలుపుకున్న గాజు స్లిట్లో నుండి బయటకు చూసింది. ఒకతను మామూలు దుస్తులు వేసుకుని నిల్చున్నాడు. పైజామా లాల్చీ వేసుకున్నాడు. అవి కూడా బాగా నలిగిపోయి దుమ్ము పట్టున్నాయి. తలనిండా దుమ్ముతో అసహ్యంగా కనిపించింది. తాగుబోతూ అంతకంటే నీట్గా ఉంటాడా అనుకుంది. తలుపు తీసి 5 రూపాయల నోటు పట్టుకుంది శాంతి. ఎవరండి? అతని కళ్ళు ఆశ్చర్యంతో పత్తికాయలయ్యాయి. నేనెవరో చెబితే గాని తీసుకోవా? ఆల్రెడ్ శిరీష స్నేహితురాల్ని, తీసుకో అంది. ఇంకాస్త సందు చేసిన ఇంట్లోకి దూరతాడేమోనని భయపడుతూ. ఎందుకు? ఎందుకేంటి? మీ అక్కను అడిగావట కదా. మా అక్కను అడిగానా? అతను కళ్ళతో పాటు నోరు వెడల్పు చేసి ఆశ్చర్యంగా చూశాడు. అడిగావో ఆవిడ ఇస్తానందో నాకు తెలీదు. తాగడానికి అంతకంటే ఇవ్వడం కుదరదని చెప్పమంది. తాగడానికా? తాగేవాడెవడు తాగుతానని చెప్పడానికో. నోటు కింద పెట్టి తలుపు వేసుకుంది. శాంతి వెళ్ళి లైట్లు వేసుకుంది. చీకట్లో అయితే దిగులు, భయం. శాంతి బొంబాయిలో బీఎస్సీ చేసింది. ఆమెకు మారుటి తల్లికి పడదు. ఆ ఇంట్లో జరిగే ఘర్షణ చూశాక చిత్తరంజన్ గారే శాంతి తండ్రికి సలహా ఇచ్చారు. ఒరే రమణ, శాంతిని ఎంఎస్సీ హైదరాబాద్లో చేయించరా అన్నాడు. రమణారావుకు ఆ సలహా నచ్చింది. శాంతికి సంగీతం అంటే అమితమైన అభిమానం. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలని పంపించాడు. రమణారావు, చిత్తరంజన్ ఒక ఊరివారు. ఒకే బడిలో చదివారు. ఒకే హాస్టల్లో ఉన్నారు. రమణారావు బీఈ చదివి అటామిక్ ఎనర్జీ కమిషన్లో ఉద్యోగం చేస్తున్నారు. బీఎస్సీలో అత్యవసర మార్కులతో పాస్ అయిన చిత్తరంజన్ కాంట్రాక్టర్గా చేరి లక్షలు ఆర్జించాడు. అతని ఏకైక పుత్రిక శిరీష తల్లి పద్మావతికి బంధువులతో సంబంధాలు లేనందున శిరీష ప్రతి సెలవులకు బాంబే వెళ్ళేది. శాంతిని తీసుకొచ్చింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. శాంతి ఎంఎస్సీ ఎంట్రన్స్ రాసింది. ఆమెకు 2-3 చోట్ల శిరీషతో వెళితే నచ్చని విషయం ఎదురైంది. ఈ అమ్మాయి ఎవరు? పెళ్ళయిందా అంటూ ప్రశ్నిస్తారు. అది తనకు గిట్టదు. ఆ పక్క వీధిలో ఉండే ఏకాంబరం గారి కొడుకు పెళ్ళట. పద్మ శాంతిని రమ్మని చాలా బలవంతం చేసింది. రానని ఖచ్చితంగా చెప్పింది. వీళ్ళింకా రారేం? భోజనం చేసొస్తే తన పని సరి, అనవసరంగా పనివాళ్లను బయటకు పంపింది. నోట్లో నుండి ముండ్లు ఎట్లా తీస్తాడు? మహిముంది అంటుంది గంగ. ముందే నోట్లో పెట్టుకుని ఉంటాడు అంటున్నాడు పనికుర్రాడు బాలు. ఓహో, వచ్చేసారా? సంతోషంగా తలుపు తీసింది శాంతి. వరండాలో వేసిన కుర్చీలో కూర్చున్న గంగ తమ్ముణ్ణి ఆశ్చర్యంగా చూసింది. బాబుగారు, బాబుగారు, గంగ కంగారుగా పిలిచింది. ఓ, నువ్వా గంగమ్మ? వీళ్ళంతా ఏరి? ఏకాంబరం గారి పెళ్లికి వెళ్ళారు అంది. నీ ముఖం, ఏకాంబరం గారికి పెళ్ళేంటి? ఏకాంబరం గారి అబ్బాయి పెళ్లికి వెళ్ళారు. ఈ పక్కన ఓ అబ్బాయి నోట్లో నుండి ముళ్ళు తీస్తున్నాడంటే మేం వెళ్ళాం. అదా సంగతి. ఆ ఇంట్లో మీ చిటపట ఫ్రెండట 5 రూపాయలిచ్చి తాగద్దని సలహా కూడా ఇచ్చింది అన్నాడు. గంగ పకపక నవ్వింది. మా అమ్మాయి గారేనంటే వారికన్నా తొందరపాటు మనుషులు ఉన్నారన్నమాట అంది ఇటు తిరిగి. బాబుగారు, బాబుగారు, మీరండి, దేవుడు దెయ్యాలు లేవంటారు కదా. అబ్బా, ఆ బాలకుమారుడండి నోట్లో నుండి ముళ్ళు తీస్తున్నాడు కదా. ఒరే బాలు, రేపు నేను తీస్తాన్రా అన్నాడతను. వాళ్ళ నవ్వులు వాకిట్లో చేస్తున్న సభ చూస్తే శాంతికి మతిపోయింది. ఇదేంటి, అతను గంగ తమ్ముడు కాదా? బాబుగారు, బాబుగారు అంటారేంటి?
నిజామాబాద్ నుండి వస్తున్నాను. తలనొప్పిగా ఉంది గంగమ్మ. లైటుగా టీ పెట్టివ్వు అన్నాడతను. ఎవరి బాబుగారు? ఏమా కదా? శాంతికి అర్థం కాలేదు. గుమ్మ నుండి తొలగి స్థలం ఇచ్చింది. అతను లోపలికొచ్చి కూర్చున్నాడు. గంగమ్మ వెళ్ళి గబగబా టీ పెట్టింది. శాంతమ్మా, ఓ శాంతమ్మా, టీ తాగుతావా? "ఉమ్," అంది ఆ యువకుడికేసి చూస్తూ. బాబుగారండి, నిజంగా మీరు నోట్లో నుండి ముళ్ళు తీస్తారా? బాలు అతని పక్కన నిలబడి అడిగాడు ఆశగా. ఒరేయ్, నోట్లో నుండి రాళ్ళు రాల్చడం, నోట్లో నుండి ముళ్ళు తీయడం అంతా బోగస్ ట్రాష్, అర్థమైందా? బాలు బుర్ర తడుముకుంటూ నిలబడిపోయాడు. గంగమ్మ టీ తెచ్చింది. అతను టీ తాగి తేరుకున్నాడు. గంగమ్మ, బాబు ఇంకా తాము చూసిన అద్భుతం నిజమా మాయా అని కొట్టుకులాడుతున్నారు. ఇదిగో బాలు, నేను నోట్లో నుండి ఆల్పిన్సు తీస్తున్నాను అన్నాడా యువకుడు. ఏది? తీయండి బాబు, రావే గంగక్క అతను పిలిచాడు. గంగమ్మ, బాలు అతనికి చెరోవైపు నిలబడ్డారు. నిజంగానే అతడు నోట్లో నుండి పిన్నులు తీశాడు. ఆ? బాలు మూర్చపోయినంత పనిచేశాడు. యారా అబ్బి, ఏంటో ప్రయోగం చేస్తున్నావు? చిత్తరంజన్ గారు వచ్చి నవ్వుతూ కూర్చున్నాడు. అతని నోట్లో పైపు వెలుగుతోంది. అతని వెనకే శిరీష, పద్మావతి వచ్చారు. హల్లో చిటపట్లు, బావున్నావా? "ఉహుం, బావలేను. 103 జ్వరం, నోటి మాట పడిపోయింది" అంది శిరీష. ఏంటే ఆ అశుభపు మాటలు? అమ్మ కులాసానా అభిమన్యు? ఉత్త కులాసా కాదత్తయ్య, డబుల్ కులాసా. ఈ కోడలు గారిని కాను కాదు కొరివిని అడిగినట్లు చెప్పమంది అన్నాడు. అంతవరకు పిన్నులు తీసి అద్భుతాలు చూపుతున్న అభిమన్యు, ఐసే షటప్. థ్యాంక్ యూ. అతను చేతులు జోడించి వినయంగా అభినయించాడు. శిరీష పైకి పోతూ ఆగింది. శాంతి, ఒక్కదానివి బోరు కొట్టలేదు? మళ్ళీ బోరంటూ పోరు మొదలు పెట్టావా మరదల మాణిక్యమా? ముందు నీ బోరాపు, రావే శాంతి అంది. ఓహో, మనకు లేని శాంతిని స్నేహితురాల రూపంలో తెచ్చుకున్నారన్నమాట. అబ్బే, రాగానే ఏంట్రా అమ్మాయితో? సారీ సారీ, మీ గారాల పట్టి అన్న సంగతే మర్చిపోయాను. అలాగే గుడ్ న్యూస్ మావయ్య, నేను ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇక పుస్తకాలు చూసి రాస్తే ఎవరన్నా పాస్ అవుతారు. ఎవరైనా పాస్ అవుతారు కానీ తమరు మాత్రం పాస్ అవ్వరని గ్యారంటీగా చెబుతాను. అనుమానంగా ఉంటే స్టాంపు కాగితంపై రాసిస్తాను అన్నాడు అభిమన్యు. శాంతి ఎందుకో అసంకల్పిత ప్రతీకార చర్యలా పొక్కున నవ్వింది. శిరీష చదువులో కాస్త డల్లే. కాంగ్రెట్స్ చెప్పడం అనవసరం రా, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావని నాకు తెలుసు అన్నారాయన. ఉండభిమన్యు, స్వీట్ తెస్తాను. పద్మావతి లోపలకు వెళ్ళింది. అబ్బి, ఈ అమ్మాయి శాంతి అని నా ప్రాణ స్నేహితుని కూతుర్రా, పరిచయం చేశాడు. ఓ నమస్తే అన్నాడు తమాషాగా. నమస్తే, ఐఎమ్ సారీ. సిగ్గుగా తల వంచుకుంది శాంతి. సారీ ఎందుకమ్మా? అది కాదంకుల్, గంగమ్మ తన తమ్ముడొస్తాడు, 5 రూపాయలు ఇవ్వమంది. వీరొచ్చి తలుపు తడితే అతనే అనుకున్నాను అంది బిడియంగా. ఓస్ అంతేనా? నవ్వేశాడు చిత్తరంజన్. ప్లేటు నిండా రవ్వలడ్లు తెచ్చిందామె. అందరూ తలా ఒకటి తీసుకున్నారు. అభిమన్యు తనే ఒక లడ్డూ తీసి బాలుకిచ్చాడు. దూరంగా నిల్చున్న గంగమ్మకిచ్చాడు. పద్మ, స్వీట్తో పాటు ఏదైనా కారంగా ఉండాలోయ్. మీ చిటపట మాట్లాడితేనే కారంగా ఉంటుంది. ఇంకా కారం గురించి మాట్లాడతావేం మావయ్య అన్నాడు. ఇదిగో నాన్న, చిటపట అంటే ఊరుకోను. మావయ్య, మీ అమ్మాయికి చెవుడని నాకు అనుమానం. ఆయన నవ్వేశాడు. శిరీష చరచరా పైకి వెళ్ళింది. బాబుగారు, మీ నోట్లో నుండి పిన్నులు మంత్రంతో తీశారా? బాలు సందేహంగా చూశాడు. ఓరి నీ సందేహం కోలా, ఇదిగో ఈ పిన్ను హోల్డర్ నుండి 3 పిన్నులు నోట్లో వేసుకుని అవే మీకు చూపిస్తున్నాను. నిజంగానా బాబుగారు? అతను ఆశ్చర్యపోయాడు. నిజమే బాబుగారి. బాలుగారు, ఇక వెళ్ళు. అబ్బే, నువ్వు లేరా, స్నానం చేద్దువుగాని. ఎందుకు మావయ్య, రూమ్కి వెళతాను అన్నాడు. అతడిని ఎందుకుండమంటారు? మనం క్యాపిటలిస్టులం, దోపిడీ వర్గానికి చెందిన వారం. అర్థమైందా? రోషంగా అంది పద్మావతి. అత్తయ్య, మీరేంటి మీ అమ్మాయి అవతారం ఎత్తారు? అలాగే స్నానం చేస్తాను. అతను లేచాడు. బాలు, అందరికీ వడ్డించు. పద్మావతి బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళింది. బాబుగారు, అమ్మగారు, అయ్యగారు పెళ్లికి వెళతారు కదా, అక్కడ భోజనం పెట్టరా? ఈరోజు మనలాంటి వారందరినీ పిలిచి అత్తర పూసి అక్షింతలు వేసి ఆశీర్వదించమంటారు. రేపు దగ్గర వారికి, ఆశ్రితులకు, ఆత్మీయులకు భోజనం పెడతారు. పెళ్ళంటే అందరికీ పప్పో పులుసో పెడతారు కదయ్యా, వీళ్ళకి ఇదేం బుద్ధి? ఆ బుద్ధికి నిర్వచనం చెబితే అత్త చీపురు తిరగేస్తోంది. పద.
వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ అంది శాంతి. ఇప్పుడేం చూసావు? వాడి తండ్రి బ్రతికిన కాలంలో వాడి అల్లరి ఆగడాలు. చిత్తరంజన్ గారు నవ్వారు. అందరి భోజనాలు అయ్యాయి. శిరీష, అభిమన్యుల తగాదాలు శాంతికి గమ్మత్తుగా అనిపించాయి. ఆమెకు తన ఇంట్లో ఏనాడు వాక్ స్వాతంత్రం లేదు. ఏం మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందో, తప్పో ఒప్పో అంటూ ఒదిగి ఒదిగి బ్రతికింది. అందుకే చిత్తరంజన్ గారిల్లు ఓ అద్భుత ప్రపంచంలా కనిపించింది. ఉదయం 8 గంటలకు గాని మెలకువ రాని శాంతికి చిత్తరంజన్ గారి గొంతు పెద్దగా వినిపించేసరికి ఆమె ఉలిక్కిపడి లేచింది. గబగబా నైట్ గౌను సర్దుకునొచ్చి కిటికీ తీసింది. ఆ గదిని ఆనుకునున్న బాల్కనీ వరండాలో కూర్చున్న అభిమన్యు, చిత్తరంజన్ చాలా గంభీరంగా ఉన్నారు. తలంతా రేగి కట్టబనియను గళ్ళలుంగితో గమ్మత్తుగా ఉన్నాడు అభిమన్యు. అలాగే నిలబడిపోయిందామె. అబ్బి, నా ఇంట్లో ఉండడం ఇల్లరికం ఉండడమా? ఏమన్నావు? అతను కోపంగా అడిగాడు. మావయ్య, మీ ఉద్దేశం అదే. మీకు అబ్బాయిలు లేరు. మా అమ్మకు ఆర్థిక స్తోమత లేదు. అందుకు ఈ ఇంటి అల్లున్నైతే మా పరిస్థితి బాగుపడుతుంది. మీ సమస్య తీరుతుంది. నిబ్బరంగా నిర్భయంగా జవాబిచ్చాడు. ఏమిట్రా, ఏమంటున్నావు? నా కూతురికి నీలాంటి భర్తను తేలేననా? డాక్టర్లు, ఇంజనీర్లు. ఆయాసంతో ఆగాడు. క్యూలో ఉంటారు. ఫారెన్ రిటర్న్ కలెక్టర్లు, డబ్బు గలవాళ్ళు. కానీ ఇల్లరికానికి ఎవరూ ఉండరు అన్నాడు అభిమన్యు. మళ్ళీ ఇల్లరికం అంటావేమిట్రా? బయటుండే బదులు నా ఇంట్లో ఉండు అన్నాను. అది తప్ప? చిత్తరంజన్ గారు పైపు వెలిగించారు. మామయ్య, ఒక కాపురం సవ్యంగా జరగాలంటే వ్యాపారం కాకూడదు. అనురాగ బంధం, ఆకర్షణ ఉండాలి. మీ ఇంట్లో నేనుంటే అది అసహాయత అవుతుంది. నాకెంత గౌరవం లభిస్తుందో నాకు తెలుసు అన్నాడు. నువ్వు లేనిపోని ఊహించుకుంటున్నావు. పోనివ్వండి, నా ఊహలు నాకే ఉండనివ్వండి. నేను పీహెచ్డీ చేద్దామనుకుంటున్నాను అన్నాడు. నా ఇష్టంతో పనిలేనప్పుడు నీ విషయాలు ఎందుకు చర్చిస్తావు? కోపంగా లేచాడు. మీరు శాంతంగా ఆలోచించండి. నేను పెళ్ళి అంటూ ఆలోచించలేదు. ఆ అవసరం రాలేదు. అప్పుడు నాకు తోడు నీడగా ఉండే వ్యక్తిని తెచ్చుకుంటాను అన్నాడు. మీ ఇంట్లో పని మనిషిని తెచ్చుకుంటారు. అలాగే అనుకోండి. ఇప్పుడది నా సమస్య కాదు మావయ్య. మొదట నాకు హాస్టల్లో సీటు ఇస్తారా అని అడుగుతున్నాను అన్నాడు. మళ్ళీ అక్కడ నా రికమెండేషన్ ఎందుకు? వ్యక్తిత్వం, స్వతంత్ర భావాలున్నాయి కదా, సంపాదించుకో. అతను లేచి చరచరా కిందకు వెళ్ళిపోయాడు. అభిమన్యు లేచాడు. అతను నుదురు రాచుకుంటూ అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. కాఫీ పట్టుకుని బాలు వచ్చాడు. ఆ వెనకే పద్మావతి వచ్చింది. అబ్బి, ఏంటనైనా ఇదంతా? నీకు నీకు పరాయివారిలా కనిపిస్తున్నామేమో గాని నాకు మాత్రం నువ్వు, శిరీష ఇద్దరూ ఒక్కటే. నేను చిన్నప్పుడు కొడుకులు లేరని బాధపడితే మన అభిమన్యు కొడుకు కాడా అని మీ మామ ఓదార్చేవారు. ఆ తృప్తితోనే మేము అన్నీ మరిచిపోయాం అంది ఆమె బాధగా. అభిమన్యు జవాబు చెప్పలేనట్టు ఉండిపోయాడు. అనుబంధాలకు అతీతంగా అతని ఆలోచనలు సాగడం లేదు. ఆమెను నొప్పించలేడు. ఆమె స్వభావం చూసి నీరాజనాలు అర్పిస్తాడు. తన తల్లిని స్వంత తోబుట్టువులా చూసింది. ఏనాడు వారు తగాదా పడగా చూడలేదు. తనను అవమానం చేయలేదు. ప్రపంచంలో కొందరి ఆత్మాభిమానం ఎంత చవకైందో తనకు అంత అపురూపమైంది. అతను తేలిగ్గా నవ్వేశాడు. అత్తయ్య, మామయ్య అంటే నువ్వు కూడా ఏంటి? ఇప్పుడు ఏం జరిగిందని? నాకు సీట్ రావాలి, అప్పుడు ఆలోచించాలి అన్నాడు. సీటు నీకు రాక ఎవరికొస్తుంది? ఇచ్చేది పద్మత కాదు. భలేవాడివి, వెళ్ళి స్నానం చేయి అన్నదామె. అతను వెళుతుంటే అలాగే చూసింది శాంతి. శిరీష లక్కీ అనబోయి పైకి అనేసింది శాంతి. ఏంటే, అప్పుడే లేచావా? ఆవులిస్తూ శిరీష బయటకొచ్చింది. సుప్రభాతం. మా బావ అలవాటు నీకెలాబ్బిందే? ఏ అలవాటు? ఆలస్యంగా లేచిన వారికి సుప్రభాతం పలకడం. ఓహో, అతను చెబుతాడని తెలీదు. ఇద్దరూ కాలకృత్యాలు తీర్చుకుని కిందకొచ్చారు. సుప్రభాతం చిటపటగారు, వారి ఫ్రెండ్ గారు, మీరు. అబ్బా, లా ఏంటా ఒయిలా అన్నాడు తయారై పేపర్ చదువుతున్న అభిమన్యు. చిత్తరంజన్ మరో పేపర్ చూస్తున్నాడు. చూడు డాడీ. డాడీ అప్పటినుండి కళ్ళు మూసుకున్నారా? అసలు నిన్ను శిరీష అతని దగ్గరగా వెళ్ళింది. తన్నాలి, అవునా? ఆ తన్నేదేదో తొందరగా కాస్త గట్టిగా తన్ను తల్లి. ఊళ్ళో వెళ్ళి పడతాను, కిరాయి తప్పుతుంది. అసలే పాపం పెరిగినట్టు పెరుగుతున్నాయి ధరలు అన్నాడు. శాంతి కిలకలా నవ్వింది. అరెరే, ముత్యాలు కింద కురిశాయి, ఏరుకునేదట్లా? నువ్వేం మా శాంతికి చెంచగిరి చెయ్యొద్దు. నాలుక వెళ్ళబెట్టి వెక్కిరించింది శిరీష. సిరి, ఏంటమ్మా, పలహారం చల్లారిపోతుందిరా. పద్మావతి పిలిచింది. అన్యాయం అత్తయ్య, మాకు లేదా? ఉందో లేదో నీకు తెలీదా? రెండర్రా.
అందరూ వెళ్ళి కూర్చున్నారు. చిత్తరంజన్ గారి చిరుబురులు తగ్గలేదు. ఆయన గంభీరంగా కూర్చున్నారు. మావయ్య, ప్లీజ్ నవ్వండి. మీరలా ఉంటే చూడలేను. ఏం చూసి నవ్వాలి? మీ ముఖాన కోతులాడుతున్నాయా? బాపురే, నిజంగా మావయ్యకు కోపం వచ్చింది అన్నాడు. అందరూ మౌనంగా పలహారం చేశారు. చిత్తరంజన్ గారు కోపంగా బయటకు వెళ్ళిపోయారు. అత్తయ్య, రాత్రంతా నిద్రపోలేదు. నీ ఇంద్రభవనంలో దోమలకు ప్రవేశం ఎలా దొరికిందో అర్థం కాని విషయం. ఒళ్ళంతా ముద్దులతో ముంచెత్తాయి. నేను గదికి వెళుతున్నాను అన్నాడు అభిమన్యు. మరో 5 నిమిషాలకి వెళ్ళిపోయాడు. బాలు కొత్త కొండ బదలైనట్టు పొక్కున నవ్వాడు. పద్మావతి ముసిముసిగా నవ్వింది. మమ్మీ, డాడీకి అంత కోపం ఎందుకొచ్చింది? శిరీష్ అడిగింది. అబ్బి హాస్టల్లో ఉంటానంటే కోపం వచ్చింది అన్నదామె. ఉండని రాదు. ఆడంగి ముత్తయిలా వంట బాగుండదు, దీంట్లో కారం కాస్త తగ్గితే ఉప్పు హెచ్చితే అంటాడు కదా. అక్కడ భోజనం తింటే రోగం కుదురుతుంది అంది కసిగా. రోగం కుదరడం సంగతి అటుంచి రోగం వస్తే? గంగ భయపడింది. అదే నా బాధ. నేను రేపు బయలుదేరి వదిన దగ్గరికి వెళతాను. ఆమె చెబితేనే వింటాడు అంది పద్మావతి సాలోచనగా. అంత పోకులాడాల్సిన కర్మెందుకు? మూతి తిప్పింది శిరీష. నీకు తెలీదు, ఊరుకో కసిరింది తల్లి. శాంతి, మార్నింగ్ షోకి వెళదాం పదవే అంది. సిరి, ఆంటీ దగ్గర నేను నిట్టింగ్ నేర్చుకోవాలి. ఈ నిట్టింగు సిట్టింగు బోర్ అంది అదోలా మొహం పెట్టి. ఆంటీ, శిరీష్కి ఏమైంది? నవలలు చదవాలంటే బోరు, పాటలు వినాలంటే బోరు, ఆటలాడాలంటే బోరు. శాంతి ఆశ్చర్యంగా అడిగింది. పద్మావతి ఏం చెప్పగలదు? టీనేజ్ ప్రాబ్లం ఉంటుందా? మనిషికి తనకు తాను కష్టపడి అన్నీ సంపాదించుకోవాలేమో. అన్నీ తేరగా వస్తుంటే అవి బోరుగానే ఉంటాయి. పద్మావతి కౌమార దశలో ఓ నవల చదవాలంటే యజ్ఞమే. వాళ్ళ ఊర్లో మిలిటరీ రిటైర్డ్ ఆఫీసర్ ఉండేవాడు. అతని కాలు కుంటి. అతనింటికి వెళ్ళి లైబ్రరీ నుండి తెచ్చుకునేది. అది చదువుతుండగా తల్లి కంటబడితే ఓ సీను క్రియేట్ అయ్యేది. ఈరోజు ప్రతి వీధిలో లైబ్రరీ, అది కాక పావలా లైబ్రరీలు బోల్డున్నాయి. ఒక రోజుకు పావలా ఇస్తే నవలిస్తారు. అలాంటి పావలాలు శిరీషకు లెక్క కాదు. ఆమె నవలలన్నీ కొని చదవగల శక్తిమంతురాలు. అందుకే ఏదన్నా లక్ష్యం లేదు. శాంతి గొంతు పెద్దగా వినిపించేసరికి ఉలిక్కి పడిందామె. చెప్పవే, చెప్పు, ఎలా ఉండాలి నీకు నచ్చే నవలలు? ఇలా మాత్రం కాదు. అబ్బా, దేశంలో మనుషులంతా దుఃఖం కోసం పుట్టినట్టు కట్నాల సమస్య, క్యాపిటేషన్ ఫీజుల సమస్య, చి బోర్, పరమ బోర్ అంది శిరీష. శాంతి ఆశ్చర్యంగా చూసింది. నీకు బోరు కాని విషయమేంటో చెప్పు అంది. ఇదిగో ఈ నవల చూడు, ప్రేమించి పెళ్లి చేసుకో, ఎంత బావుందో. బావ మరదలు ప్రేమించుకోవడమే 150 పేజీలు వర్ణించారు. అబ్బా, అలా తేలిపోతున్నట్టుంది అంది అరమోడ్పు కన్నులతో చూస్తూ. ఆ నవల నీకు నచ్చిందా? అంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు. స్కూటర్ యాక్సిడెంట్లో ప్రేమ, అతనికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్. వాళ్ళని చూసి అసలు ఆవిడ అపార్థం చేసుకోవడం, అపార్థాలు తొలగి పెళ్ళంటేనే అబ్బా అంతే కావాలి. యువతరం సమస్యలు, అధిక ధరలు, లంచాలంటూ ప్రాణం తీస్తున్నారు. బోర్ బోర్. నీకు సమస్యలు లేవని, దేశంలో సమస్యలే లేవనుకుంటే ఎలా? ఒక్కసారి అలా బయటకు వెళ్ళి చూడు. అబ్బా ముసలమ్మ, ఆపే తల్లి. 2 చెవులు మూసుకుంది శిరీష. ఆంటీ, నావి ముసలమ్మ కబుర్లా? మేధావుల్ని కూడా ముసలివారే అంటాం శాంతి. నీకు అవసరాలు, ఆత్మీయులు లేక అవగాహన పెరిగింది. దానికి అన్నీ కాలు కింద పెట్టకుండా జరుగుతున్నాయి. అందుకే అన్నీ బోరుగా ఉన్నాయి. కొన్నాళ్ళైతే మేము బోరుగానే ఉంటాం అంది పద్మావతి. మమ్మీకి ఈ మధ్య లెక్చర్లు ఎక్కువయ్యాయి. అబ్బా రావే. శిరీష శాంతిని లాక్కు వెళ్ళింది. ఆమె సువేగా మోటార్ బైక్ కొంది. ఆమెకు దానిపైనే తిరుగుతుంది. మోపెడ్ మహారాణి అని ఆ వీధి కుర్రాళ్ళు ఆమెకు నామకరణం చేశారు. బాలు, ఒరే బాలు. శిరీష కేకలకు బాలు అదిరిపోయాడు. పిలిచారా చిన్నమ్మ? గుడ్డ తీసుకొచ్చి ఆదరాబాదరాగా మోటార్ బైక్ తుడిచాడు. చిన్నమ్మ పెద్దమ్మ అంటూ పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? కళ్ళెర చేసింది శిరీష. సారీ మేడం. గుడ్. తన వాహనం బయటకి తీసింది శిరీష. ఇద్దరూ సినిమాకు వెళ్లారు. శాంతికి సినిమా చూస్తుంటే తలనొప్పి వచ్చింది. అది పురాణమా, సాంఘికమా అర్థం కాలేదు. పాములు, వాటి అవతారాలు, మాయలు, మంత్రాలు, చేతబడులు, బాణామతి విద్యలు. నిజంగా మనం ముందుకు పోతున్నామా, వెనక్కు పోతున్నామా అర్థం కాలేదు. ఓయ్ శాంతి, సినిమా ఎలా ఉందే? తలనొప్పిగా ఉంది. ర్యాష్, ఇంత థ్రిల్లింగ్గా అద్భుతంగా ఉంటే తలనొప్పి అంటావేం అంది. సరేలే. శాంతి వాదించదలుచుకోలేదు. ఆ సినిమా ఎంత బాగా నచ్చిందో శిరీష ముఖం చూస్తేనే తెలిసింది. సినిమా చూసి ఇంటికొచ్చారు. హాల్లో రేడియో ముందు అభిమన్యు కూర్చున్నాడు.
హలో చిటపట. హలో. మూతి తిప్పుకొని పైకి వెళ్ళిపోయిందామె. ఎలా ఉంది సినిమా? శాంతిని అడిగాడు. అబ్బో, తల పట్టుకుంది శాంతి. మీరేం చెప్పద్దు, మీ ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలిసిపోతుంది. అలాంటి సినిమాలు జనానికి ఎలా ఎక్కుతున్నాయండి? మచ్చుకొక్క సంఘటన, ఒక్కటంటే ఒకటి సహజమైన సంఘటన ఉందా? సిరి అంటుంది, థ్రిల్లింగ్గా ఉందా పాము రావడం, పగవాళ్లను కాటు వేయబోవడం ఒకటని చెప్పనా? శాంతి బొగ్గలు నొక్కుంది. ఆ కృత్రిమ వాతావరణం అలవరుచుకున్న మన వాళ్లకు అంతా బోరుగా ఉంటుంది మరి అన్నాడు. చిత్తరంజన్ గారు రావడంతో ఇద్దరూ మాటలాపేశారు.